మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. 31 కూడా. అయితే మనలను మనమే విమర్శించుకునేడలా తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నమ్మదైన తండ్రి, మీకు స్తోత్రాలు. అవును నాయన, మమ్మను దేవా లోకంలో తల్లి గర్భమును ఉన్నప్పుడే మేము అపనమ్మకస్తులం, అవిధేయులం, తిరుగుబాటు స్వభావం కలిగిన వారం, కేవలం దైవోగ్రతకు పాత్రులం. అలాంటి మమ్మల్ని కనికరించి దేవా, మిమ్మల్ని మీరే మాకు సృష్టికర్తగా మరి ప్రత్యక్షపరచుకొని బలమైనటువంటి దుర్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మేము ప్రవేశించడానికి మీ ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నిజంగా దేవా తండ్రి, ఇంత ధన్యత భాగ్యాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆరాధనలో భాగంగా బల కొరక చదువుబడిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. కనికరం కలిగిన తండ్రి, ఈ సమయాన్ని మాకెంతో ప్రయోజనకరమైనదిగా చేయండి. మాతో మాట్లాడము, మీ ఉద్దేశాలు నెరవేర్చుకొనము. వచ్చిన ప్రియులందరిని బట్టి, మీ ప్రజలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరికి ఒక్కొక్కరికి కావలసిన మీ లేఖన భాగాలు దయచేసి బలపరచము. కృపను వేడుకుంటూ మరి ముఖ్యంగా యోగ్యంగా మీ బలలో చేయవేయడానికి సహాయం చేయండి. మా జీవితాల్ని, మా హృదయాల్ని ఎరిగిన దేవుడవు దేవా, మీ సన్నిధికి మేము రావడానికి, మీ సన్నిధిలో మేము సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. కనికరించి మాతో మాట్లాడము, కృప చూపించండి. మీ పక్షంగా నిచ్చ నేను కేవలం బలహీనుడని ఒప్పుకుంటూ మీ సెలవు చూడడం మరుగుపరుచుకొనము, బలపరచుము. ఆత్మాభిషేకాన్ని దయచేయండి. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించే తునితో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తూ వచ్చాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలామంది అవివేకంగా మనం కూడా అయిన ఉండొచ్చు, నిజంగా దేవుడు ఉంటే మాకు చూపిస్తే మేము నమ్ముకుంటామని. అంటే ఆ దేవుణ్ణి చూసి నన్ను చూచిన బ్రతకగల నరుడు ఎవడు? కాబట్టి దేవుణ్ణి చూడలేము. ఆయన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ఎవరునూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించే దేవుడు. మనకు తెలుసు, దూతలు కూడా ఆయన ముఖాన్ని చూడలేవు. కాబట్టి 2 రెక్కలతోటి ఆయన ముఖాన్ని కప్పుకొని, వారి యొక్క ముఖాలను కప్పుకొని 2 రెక్కల్ని ఆ కాళ్ళని కవర్ చేసుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. అంటే అలాంటి పరిశుద్ధమైన స్థలంలో కాలు పెడితే కూడా అపవిత్రం అవుతుందని వాటి కాళ్ళని కూడా చూపించు. 2 రెక్కలతో ఆ 2 కాళ్ళని కప్పుకుంటాయి. 2 రెక్కలతోటి కళ్ళుని 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. కానీ అంత గొప్ప దేవుడు ఎవరు? దేవుడైన యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవుడు. అలాంటి తేజస్సులో నివసించే దేవుడు.
అంటే దేవదూతలు సైతం ఆయన్ని చూడలేని తేజస్సులో, గొప్ప వెలుగులో ఆయన వసించే దేవుడు. అలాంటి దేవుడు నీ చూడాలి అంటే మన వల్ల కాదు. అయితే ఒక ఛానల్ ఒకటి ఉంది, ఒక మార్గం ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుణ్ణి చూడలేదు, ఎవరు ఎన్నడూ చూడలేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1:18. ఎవడనో ఎన్నడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మలోనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఫిలిప్ అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, తండ్రిని కనుపరిచయ్యా, ఒక్కసారి తండ్రిని చూపించు మాకు చాలు అంటే యేసు ప్రభువారు ఏమన్నారు? ఫిలిప్పు, నువ్వు పొరపడుతున్నావు, ఎన్నాళ్ళు నేను నీతో ఉన్నాను, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినంట. కాబట్టి చాలామంది మూర్ఖులు విమర్శిస్తూ ఉంటారు, ఏమని అంటే యేసు ప్రభువారు దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి దేవుడు వేరు యేసు ప్రభువారు వేరు అని. కాదు, ఆయన మరి ఆ మహిమను వదులుకొని వచ్చిన దేవాతి దేవుడు. ఆయన దేవుడు, ఆయనే దేవుడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఆయన. కాబట్టి హీ వాజ్ ఇన్కార్నేటెడ్. అంటే దేవాతి దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి శరీర అవతారం ఎత్తడం అనేది ఇన్కార్నేషన్, ఎంబోడిమెంట్ అంటాం. కాబట్టి ఒక ఆకారాన్ని ఆయన ధరించి వచ్చాడు. అదే యేసు. అంటే ఈ శరీర రక్త మాంసంలో ఆయన పాలివాడయ్యాడు. ఆయన దేవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవునిగా 33.5 సంవత్సరం ఈ భూమి మీద జీవించాడు. కాబట్టి మనం కొంచెం తగ్గించుకోవడం ఎంతో కష్టం అవుతుంది, నేనెందుకు తగ్గించుకోవాలని. కానీ ఆయన శిలువ మరణం పొందినంతగా ఈ లోకంలో మానవునిగా, అదే ఈ రక్త మాంసంలో పాలివాడవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ దేహంలో ఏ మంచి లేదని నేను ఎరుగుదును అండి. కాబట్టి ఇది పాపంతో నిండిన దేహం, దీనిలోకి రావటానికి ఎవరు ఇష్టపడరు. ఇదంతా కంపుతో కూడిన శరీరం, అణువు కూడా. అయితే మరణానికి లొంగిపోయేది, ప్రతి చిన్నదానికి జబ్బుకి లోనయ్యేది, ఎంతో బలహీనమైంది. ఇలాంటి దౌర్బల్యతలు కలిగిన ఈ శరీరంలోనికి దేవాతి దేవుడు మరి రక్త మాంసం కలిగిన వాడై వచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి కనుపరచటానికి. అందుకనే యేసుప్రభువారు నేనే మార్గమును, ఆయన ద్వారా, ఆయనలో ఆరాధనలో చూస్తూ వచ్చాం. బలమైన దుర్గంలో నీతిమంతులంగా తీర్చబడి ఆయన నీతిని మనకు ఆపాదించాడు. దాన్ని బట్టే మనం బలమైన దుర్గంలోనికి ప్రవేశించగలిగాం. కాబట్టి ఇక్కడ దేవునితోటి సహవాసాన్ని, సన్నిధిని మనం అనుభవించే వరంగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8లో మనం చూస్తూ వచ్చాం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూడాలంటే ఒకే ఒకటి, అది హృదయ శుద్ధి. ఇది ఎలాగో సాధ్యమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని బట్టే సాధ్యం. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1వ అధ్యాయము 1వ యోహాను 1:7 ప్రకారంగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అది మన పాపములను ఆయన రక్తము, యేసు రక్తము కడిగివేసింది. కాబట్టే ఇప్పుడు మనమేమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. కాబట్టి హృదయ శుద్ధి, ఈ హృదయంలో ఏ అపవిత్రత ఉందో, ఏ పాపం ఉందో వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో శుద్ధీకరించబడుతుందో అప్పుడు అదే మొదటి స్టెప్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు రీచ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిని మనం చేరడానికి అదే మొట్టమొదటిగా చూస్తున్నాం. కాబట్టి మన హృదయాలు శుద్ధీకరించబడి ఆయన సన్నిధికి మనం వెళుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళే కొద్దీ
ఆయన దగ్గరగా మనం చూడగలం. ఎంత దగ్గరగా మనం సమీపించడానికి ఇష్టపడతామో, ఎంత దగ్గరగా మనల్ని మనం సమర్పించుకుంటామో, ఎంతగా మనల్ని తగ్గించుకొని ఎంతగా ఈ శరీరాన్ని నలగొట్టుకుంటామో అంతగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలం. కాబట్టి మొట్టమొదటి స్టెప్ అది. అయితే ఇక్కడి నుంచి మనం కష్టపడాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అంటే, కాబట్టి ఆయనను, ఆయన పునరుద్ధానమును, బలమును ఎరుగు నిమిత్తము ఏం సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నా. కాబట్టి నష్టపడాలి. ధనవంతుడు వచ్చాడు, యవ్వనుడైన ధనవంతుడు వచ్చాడు. ఆయన సత్పురుషుడా, మరి నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలంటే, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇవ్వు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు అది నష్టపరుచుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి అని నేనేం చేసుకున్నాను, నష్టపరుచుకుంటున్నాను. కాబట్టి మనం ఈ లోక సంబంధంగా మనం నష్టపరుచుకుంటూ ఉంటే పరలోక సంబంధంగా మనం ఏం చేస్తాం, ఆయన సన్నిధికి మనం అంతగా చేరగలం. అదే ఇది. కాబట్టి ఒక దాని విషయంలో నష్టపోతే తప్ప రెండో విషయంలో అంటే ఆత్మీయ విషయంలో మనం ఎదగలేము అనేది. దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కాబట్టి ఆయన హృదయాన్ని చూసే దేవుడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం, హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయాన్ని పరిశోధించగలిగిన దేవుడు, మన అంతరింద్రియంలో ఏముందో తెలుసుకోగలిగిన దేవుడైన యెహోవాయే. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలాగా మరి మనల్ని మనం కప్పిపుచ్చుకోలేము. ఆయన హృదయాన్ని స్పష్టంగా చూసే దేవుడు. మొట్టమొదటిగా కనుక ఆదికాండం చూస్తే, ఆదికాండంలో 6వ అధ్యాయము 5-6 వచనాల్లో మొదట్లోనే మానవుని యొక్క హృదయం చెడిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 6వ అధ్యాయము 6వ అధ్యాయము ఆదికాండం 5-6 వచనాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచాడంట. అది తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకున్నాడు. మన హృదయం చెడిపోయింది, దేవుని హృదయం నొచ్చుకుంది. కాబట్టి హృదయంలో వేదన మొదలైంది దేవునికి. ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు కాబట్టి. పిల్లలు చెడిపోతుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? పైకి చెప్పుకోలేని వ్యధ, బాధ. కాబట్టి ఇది హృదయంలో ద్రవించుకొని పోతూ ఉంటుంది. అలాగే మనల్ని దేవుడు సృష్టించిన తర్వాత మానవుడు తప్పిపోయాడు కాబట్టి హృదయంలో నొచ్చుకున్నాడు. ఆయన ఎంతో హృదయంలో పశ్చాత్తాపపడినట్లుగా మనం చూడవచ్చు. సమూయేలు రాసిన మొదటి 16వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము ఏమంటున్నాడు? అప్పుడు సమూయేలుతోటి దేవుడు ఇలా అంటున్నాడు, 16:6-7లో అంటున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు ఒక రాజు కావాలి. సౌలు త్రోసివేయబడ్డాడు. సౌలు సరైన విధానంలో దేవుడు ఏదైతే సౌలు గురించి అనుకున్నాడో ఆ విషయంలో తప్పిపోయాడు కాబట్టి ఇంకొకరిని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాలని అనుకున్నాడు. అయితే ఈ నియమించే ప్రాసెస్లో యెషీ ఇంటికి రావడం, 7 కుమారుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తిని చూస్తాడు, ఒక కుమారుని చూస్తాడు, ఏలియాబుని. పెద్ద కుమారుడు ఏలియాబుని చూస్తాడు. ఏలియాబు ఎలా ఉంటాడు? అతను ఆల్రెడీ సోల్జర్ కాబట్టి హైట్, వెయిట్ చాలా ఆకారం కలిగి సోల్జర్, ఒక రాజుకు ఉన్న లక్షణాలన్నీ పైరూపం ఉంటాయి. అయితే నిజంగా ఇతనే అని సమూయేలు అనుకుంటే దేవుడు అంటాడు, కాదు,
మానవులు ఏం చేస్తారు? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. యెహోవానైన నేను, దేవుడైన నేను హృదయాన్ని లక్ష్య పెడతానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మన హృదయం ఎలా ఉంటుంది? అందుకని హృదయం నిండిన దాని కొలది పెదవులు మాట్లాడతాయి. ఒక్కొక్కసారి మనం ఇతరులను అంటూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం, లేదంటే పొగుడుతున్నాను. అంటే ఎందుకు ఇలా అన్నావు అంటే తర్వాత ఊరకనే అన్నాను కాదు, అది ఊరక కాదు, ఆల్రెడీ హృదయంలో ఉంది కాబట్టి, ఆ సమయం వచ్చింది కాబట్టి అది బయటకు వచ్చేసింది. వాస్తవంగా మన హృదయం ఎంతో భయంకరమైంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9లో మనం చూస్తాం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటే ఎవడు అంటే దేవుడు తప్ప. మన హృదయాన్ని మనం తెలుసుకునేది ఎవరు? మన హృదయ స్థితి ఏంటి, మన హృదయం ఎలా ఉంది అనేది తెలుసుకోవడం అనేది దానికి ఆ శక్తికి మించింది. మన శక్తికి మించింది ఇది. మన హృదయంలో ఏం జరుగుతుంది అనేది. అయితే మన హృదయానికి మించిన వాడు ఎవరు? దేవుడు. దేవుడు హృదయానికి మించిన వాడు కాబట్టి మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. మన హృదయం అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించడానికి ఏ మానవునికి శక్తి సరిపోదు. కాబట్టి ఎంత అపవిత్రతలో ఉన్నా సరే మనం అనుకుంటాం నేను చాలా మంచిగా ఉన్నాను అని. అయితే దేవునికి తెలుసు. దేవుని వాక్యం మనకి బయలుపరచబడినప్పుడు, మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే మన హృదయం యొక్క స్థితి తెలుస్తుంది. అప్పుడే పశ్చాత్తాపడగలం. అప్పుడే మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో అయ్యో నేను ఇంత భయంకరమైన వ్యక్తినా. కాబట్టి సౌలుకు కూడా దేవుని యొక్క దర్శనం వచ్చింది దమస్కు మార్గంలో. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు? అయ్యా ఎవడవయ్యా నీవు అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. తనకు అర్థం కాల, తను భక్తి చేస్తా ఉన్నాను, దేవునికి మంచిగా నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. కానీ వాస్తవంగా తన హృదయం యొక్క స్థితి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానని అర్థం కాల. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం వచ్చిందో వెంటనే తనకి అర్థమైపోయింది, అయ్యో ఎంత భయంకరమైన వ్యక్తినా నేను. అందుకని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కళ్ళకు కప్పిన పొరలన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తా, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దమస్కులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఎలా సాధ్యమైంది? ఒక సంఘాన్ని హింసించే వ్యక్తి ఇప్పుడు దేవునికి ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే దేవుని యొక్క దర్శనాన్ని తను పొందాడు. కాబట్టి తన హృదయం యొక్క స్థితిని ఎరిగాడు. నేను సరైన మార్గంలో లేను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను. అందుకని అంటాడు, తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కనుక కనికరించబడి తిని. అవిశ్వాసాన్ని బట్టి మరి మనోనేత్రాలు మూయబడిన స్థితిలో గుడ్డితనంలో తను జీవిస్తూ వచ్చాడు. అయితే దేవుడు కనికరించాడు. నీవు ఇలాగ జీవిస్తే నీ జీవితం నీ అంతము బహుభయంకరంగా ఉంటుంది. నీవు ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో తెలుసా అన్నట్టుగా దేవుడు కనికరించాడు. అందుకని కొంత శిక్ష గుండా తీసుకెళ్ళాడు అతన్ని. ఎందుకంటే నా కీర్తి నిమిత్తము, నా మహిమ నిమిత్తము, అనేకుల ఎదుట నా నామం భరించటానికి, నా నామం పేరిట ఎన్నో శ్రమలు పొందటానికి అతను నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం, ఒక పాత్ర. కాబట్టి ఆయన మహిమ నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే హృదయ అంధకారాన్ని బట్టి తప్పిపోయే స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దర్శనమిచ్చి ఆ హృదయంలో ఉన్న అంధకారం అంతటినీ తొలగించి వెలిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మా ఆత్మను వెలిగించాలి, హృదయం పరిశుద్ధపరచబడాలి, తద్వారానే దేవునితో సమాధానం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7:20 నుంచి కనుక మనం చూస్తే, మనుషుని
మనుషుని లోన నుండి వచ్చే అనేకమైనటువంటి అపవిత్రమైన వాటి మనిషిని అపవిత్రపరుస్తాయి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి కనుక చూస్తే 21, లోపల నుండి అనక మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, చారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావన, అవివేకమును, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి, ఒకదానంట రీల్స్ లాగా. మనకు ఒక్కోసారి జ్ఞాపకం కూడా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. ఈ మనయే ఒక ఆస్తిలాగా వాటిని పెట్టి కాదు, మన హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి భయంకరమైనవన్నీ బయటకు వచ్చి మనల్ని అపవిత్రపరుస్తాయి. వీటన్నిటికీ వేరులతో సహా వాటన్నిటినీ తొలగించాలి అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే కదా. సో ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ అని ఒక పోయం ఉంటుంది. ఇక్కడ చెట్టుని నరకడం అనేది, చెట్టుని చంపడం అనేది చాలా కష్టం అంటాడు పోయిట్. ఎందుకంటే చెట్టును భూమి మీద నరికేమని కొట్టేసామనుకో, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఏం చేసిద్ది, అది మళ్ళీ చిగురు పెట్టిద్ది, మళ్ళీ వృక్షం అయ్యిద్ది. కానీ చెట్టును చంపాలి అంటే ఏం చేయాలి, వేరులతో సహా దాన్ని పెళ్ళగించేసేయాలి. చెట్టును చంపడం కష్టం, అందుకనే కిల్లింగ్ అనే వర్డ్ ఉపయోగించాడు. కాబట్టి కటింగ్ ఏ ట్రీ అనలా, కిల్లింగ్ ఏ ట్రీ. కాబట్టి మన హృదయంలో పేరు పాతుకుపోయినటువంటి, వేళ్లతోటి పాతుకుపోయినటువంటి ఆ పాపం, ఆ అపవిత్రత ఈ శరీరంలో, ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాం. దాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి, యేసు రక్తము. ఆ తర్వాత మనం ఈ హృదయాన్ని ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉండాలి. లేదు అంటే మళ్ళీ ఏం చేస్తాయి, మళ్ళీ అపవిత్రత, మాలిన్యం మనల్ని అంటుకుంటూ ఉంటాయి కదా. అదే సామెతల గ్రంథంలో మనం చూస్తే అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకో, ఎందుకంటే నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయి, జీవధారలు బయలుదేరుతాయి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. చిన్నపిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటాము, బంగారాన్ని ఎంత భద్రంగా విలువైన వాటిని భద్రంగా కాపాడుకుంటాం. కాబట్టి జీవధారలు బయలుదేరుతాయి. అంటే దేవుడు మన హృదయంలో ఉన్న అపవిత్రంతటిని తొలగించి వేసి ఆయన ఆత్మను మనలో ఉంచాడు. కాబట్టి ఇప్పుడు జీవధారలు బయలుదేరుతూ ఉంటాయి. దేవునితో సహవాసం, దేవునితో సమాధానం, దేవుని గురించిన అవగాహనతోటి మనం ముందుకు వెళుతూ ఉంటాం. కాబట్టి సమృద్ధి అయిన జీవం. కాబట్టి ఆయన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనకు కొలత లేని ఆత్మను అనుగ్రహించాను అని. కొలత లేని ఆత్మ. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఏమైంది, కుమ్మరించబడింది. కాబట్టి ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో సమృద్ధిగా నివసిస్తాడో అప్పుడు మనం ఏం చేయగలం, ఆయన కొరకై మరి ప్రకాశించే వారంగా, పౌరుషంగా ఆయన కొరకై జీవించే వారంగా ఉండాలి. సంసోను బలహీనుడయ్యాడు. ఎప్పటి వలె విరజిమ్ముదనని అనుకున్నాడు. ఎందుకని, తనకు అర్థం కాల. ఎంట్రుకలు పోయినాయి, ఎంట్రుకలన్నీ క్షౌరం చేశారు. ఇప్పుడు ఏమైంది, బలం పోయింది. దేవుని ఆత్మ అతనిని ఎడబాసాను. ఆ విషయం తెలియలా. ఎంట్రుకలు పోయినాయి, దేవుని ఆత్మ ఎడబాసింది, బలం పోయింది. ఇప్పుడు శత్రువులు వచ్చారు, తనకు అర్థం అవ్వలా. యాక్షన్లోకి ఎప్పుడు దిగాడు అప్పుడు అర్థమైంది. అంటే మనం బలంగా ఉండాలి, ఆయన కొరకై ప్రకాశించే వారంగా, బహుబలంగా దేవుని కొరకై జీవించే వారంగా ఉండాలంటే అది మన వలన కాదు. కాబట్టి అది దేని వలన అవుతుంది,
దేవుని యొక్క ఆత్మ వలనే అవుతుంది, మన వలన కాదు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే సమృద్ధిగా మన హృదయాల్లో, మన గృహాల్లో, మన మందిరాల్లో సమృద్ధిగా ఉంటుందో, సమృద్ధిగా ఎలా ఉంటుంది అంటే ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన ఆత్మతోటి నింపేవాడుగా ఉంటాడు. తద్వారానే బహుబలంగా ఆయన కొరకై జీవించే వారంగా ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 8:17 నుంచి కనుక మనం చూస్తే ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఈ సందర్భంలో పేతురు యోహాను ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి పాలు పంపులు కావాలంటే ఏం చేయాలి? ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకో. ఎక్కడున్నావంట నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సీమోన్ అనే ఒక గారడి వాడు వచ్చి చెప్తా ఉంటాడు. పేతురు యోహాను వాళ్ళు వచ్చి చేతులుంచగానే పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇతను గారడి చేసేవాడు కాబట్టి డబ్బులు కొంత వాళ్ళ దగ్గర పెట్టి ఇలాంటి అద్భుతాలు చేసే శక్తిని నాకు కూడా ఇవ్వండి అంటాడు. అప్పుడు నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. కాబట్టి మన హృదయాన్ని పరీక్షించుకుందాం దేవుని ఎదుట. కాబట్టి ఆయన మన హృదయాలకి మించిన దేవుడు. కాబట్టే ఏ విషయాల్లో మన హృదయం దోషారోపణ చేస్తుందో ఆయన వాటన్నిటి విషయంలో ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? చక్కబరుచుకోవాలి. ఆయన సన్నిధిలో మనం సమాధాన పడే వారంగా ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాల్లో యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకోనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యా. మనం అనుకుంటాం, స్కూల్లో చిన్నపిల్లలు చెప్తుంటారు, సార్ వాడు ఇలా ఉన్న, టీచర్ వాళ్ళు ఇలా అన్నారని. కాబట్టి మనం కూడా విశ్వాసులంగా చాడీలు చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే అందరి గురించి ఆయన దగ్గరికి పోయి పలానా వాళ్ళు ఇట్లా అని మనం సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు మనుషుని ఆంతర్యమును ఎరిగిన దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. అందుకనే మనం చదువుతూ వచ్చాం కదా, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మన హృదయం దేవుని ఎడల ఎలా ఉంది, దేవుని విషయంలో మరి చక్కగానే ఉందని మన హృదయాన్ని మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1 సమూయేలు 13-14, 13వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు 13-14. 13-14 చూడండి. అక్కడ అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు సౌలుతో అంటా ఉన్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కనిని కనుగొని ఉన్నాడు. దేవుని ప్రజలైన దేవుని ప్రజలైన ఆ రాజ్యం మీద రాజుగా అభిషేకించబడాలంటే ఎవరు ఎన్నుకోవాలి? వాస్తవంగా ఇశ్రాయేలీలే కోరుకున్నారు.
అన్యజనుల్లాగే అందరిలాగే లోకస్తులందరిలాగే మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు బాధపడ్డాడు. అలాగే దేవుడు కూడా బాధపడ్డాడు. కానీ దేవుడు అనుకున్నాడు, సరే మీ ఇష్టం, అంటే మాకు రాజు కావాలి అన్నాడు. రాజుని ఏర్పాటు చేశాడు. కానీ ఎవరు ఎన్నుకున్నారు రాజునంటే ప్రజలు కాదు, కానీ దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడే ఈ సౌలును ఎన్నుకోవడం, సౌలును రాజుగా అభిషేకించటం అనేది జరిగింది. కాబట్టి సౌలు ఎప్పుడైతే అమాలేకీల విషయంలో దేవుని యొక్క ప్రణాళిక అంతటి విషయంలో తప్పిపోయాడో, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఇంకొక వ్యక్తిని వెతుకుతున్నాడు. ఆ వ్యక్తే దావీదు. అతనితో చెప్తున్నాడు సౌలుతో, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు. కాబట్టి దేవుని పని చేయాలి అంటే దేవుని పని విషయంలో దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటున్నాడు, ఎవరినైనా నియమిస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. మనకి మనం ముందుకొస్తే, మనకు మనం చేస్తే అది నిలవదు. కాబట్టి ఆ భక్తుడు అంటాడు ఏమని, ఇది మనుషుల వల్ల అయిందా వ్యర్థమైపోద్ది, దేవుని వలన అయిందా, నీవు దేవునితో పోరాడు వాడవగదు సుమి, జాగ్రత్త. కాబట్టి దేవుని పని అయితే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ విషయంలో మనం వ్యతిరేకంగా ఉన్నాము అంటే దేవునితో పోరాడుతున్నట్టు. అదే మనుషులంగా మనం ఒక కార్యాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని పని మనుషులంగా మనం చేస్తే అది నిలిచేదిగా ఉండదు, వ్యర్థమైపోయేదిగా ఉంటుంది. కాబట్టి అందుకని మనం ఏ పని చేసినా సరే ఎన్నో దినాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు ఆ పని విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా దేవుని యొక్క కార్యం, ఎందుకంటే అది నిలవాలి. దేవుడు ఉద్దేశిస్తే అది నిలుస్తుంది. మన సొంత ఏర్పాటు అయితే మాత్రం అది నిలవదు, వెంటనే పడిపోయేదిగా, అది నిలిచేదిగా ఉండదు అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన చిత్తానుసారమైన అనుభవంలోనికి, లేదంటే ఆయన పని కొరకైన ఏర్పాటులోకి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. అప్పుడే ఆయన ఏం చేస్తాడు, ఒక పాత్రగా మనల్ని, పనికొచ్చే పాత్రగా, ఉపయోగపడే పాత్రగా ఆయన మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19. ఏం చేయాలంట, మనం ఎలా ఉండకూడదు, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. కాబట్టి మన హృదయం లేతే ఏం చేయబడాలి, ఆత్మతో నింపబడిన అనుభవం ఉండాలి. దాని కింద కనుక వస్తే మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ పాటలతోటి, కీర్తనలతోటి మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని గురించి పాడుతూ ఉండాలి. మన హృదయంలో దేవుని గురించిన ధ్యానాన్ని మనం కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనందరం కలిసి చదువుకున్నాం. 16వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనే ఒకనోడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింది. సో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ సో లివ్ ఇన్ యువర్ హార్ట్ అబండెంట్లీ. ఏం చేయాలంటే ఇక్కడ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి అంటే, ఒకసారి మనం అంటాం కదా, వాడిని రానివ్వు అంటాం. రానివ్వు అంటే అర్థమైంది, మనం ఏదో అక్కడ అడ్డు పెడుతున్నామని. రానివ్వు అంటే ఏదో అడ్డు పెడుతున్నాం. కాబట్టి ఆ అడ్డు తొలగిస్తే, రానిస్తే అతను వస్తాడు, ఆ వ్యక్తి ప్రవేశిస్తాడు అని. కాబట్టి ఇక్కడ క్రీస్తు వాక్యం కూడా మీలో సమృద్ధిగా నివసింపనీయండి అంటే అర్థమైంది,
క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించడానికి ఇష్టపడుతుంది. అయితే మనం ఏదో అడ్లు పెడుతున్నాం, అంటే ఏదో అడ్డు పెడుతున్నాం. కాబట్టి మన సంబంధించిన శరీర సంబంధమైనది, మన సొంత తలంపులు, ఆలోచనలు అనే ఈ అడ్డులన్నీ తొలగిస్తే క్రీస్తు వాక్యం సమృద్ధిగా మనలో నివసిస్తూ ఉంది. ఒకసారి దేవుని యొక్క సేవకుడు సువార్త వాక్యం చెప్తా ఉంటే దేవుడు తనకి దర్శనంలో చూపించాడంట. పైనుంచి జీవధారలు, అంటే ఆశీర్వాదం జీవధారలు పైనుంచి కురుస్తూ ఉన్నాయి. అయితే అక్కడున్న విశ్వాసులు, మందిరంలో కూర్చున్న విశ్వాసుల యొక్క హృదయాలు దేవుడు ఆ సేవకునికి చూపించాడు. వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని గిన్నె కదా హృదయం, గిన్నెతో పోల్చబడింది. ఇవన్నీ బోర్లించి ఉన్నాయి. వాళ్ళ హృదయాలు బోర్లించిన అనుభవంలో ఉన్నాయి. కాబట్టి పైనుంచి జీవధారలు పడుతున్నాయి, కానీ ఉపయోగం ఏమన్నా ఉందా? బోర్లించిన గిన్నెలో దాని మీద పడితే ఏముంది? ఉపయోగం ఏం లేదు, పక్కకి వెళ్ళటం తప్ప. కొన్ని అయితే ఇలా సైడ్కి ఎలా ఉన్నాయంట, ఉపయోగం లేదు. కొన్ని గిన్నెలు ఎలా ఉన్నాయి, మంచిదే, కానీ చెత్త చెదారంతో నిండిపోయింది. అది పడినట్టుగా జీవధారలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కొన్ని గిన్నెలు, హృదయాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండి ఎక్కడైతే సమృద్ధి ఆ జీవధారలు పడుతున్నాయి దాన్ని అంతటినీ నింపుకుంటూ ఉన్నాయి. కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది, భక్తుడు ఎందుకు అన్నాడంటే హృదయం. కాబట్టి జీవధారలు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. కాబట్టి అందుకనే మనల్ని మనం ఖాళీ చేసుకుంటూ ఉండాలి. తద్వారానే దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా నివసించడానికి వీలవుతుంది. నివసించడానికి వచ్చినప్పటికీ మన వేస్ట్ చేత నింపుకుంటే అది వల్ల కాదు. కాబట్టి మనం మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం ఖాళీ చేసుకొని రావాలి. దేవుని యొక్క జీవధారలు, ఆశీర్వాదాలు స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకునే వారంగా ఉండాలి. హెబ్రీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మరి భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మూడవ అధ్యాయము సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. ఎలాంటి హృదయం అంటే ఇది? దుష్ట హృదయం. మరి హృదయాలు కూడా చాలా ఉన్నాయి. కఠినమైన హృదయం అని, అవిశ్వాసంతో కూడిన హృదయం. ఇక్కడ ఎలాంటిది? జీవం కలిగిన దేవుని విడిచిపోయే దుష్ట హృదయం. మన ఇశ్రాయేలీలు, పితరులైన ఇశ్రాయేలీలు ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టే అనేకులు ఆ శ్వాసమైన కనానులో ప్రవేశించలేకపోయారు. చాలామంది అరణ్యంలోనే రాలిపోయారు. కారణం ఇలాంటి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటువంటి దుష్టత్వంతో నిండిన హృదయం వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఇంకా మనకి సమయం ఉంది. మన యొక్క హృదయాల్ని మనం పరీక్షించుకోవాలి. ఇలాంటి అనుభవం ఉంటే విడిచిపెట్టబడే వారంగా ఉంటాం. కాబట్టి మనం హృదయాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం క్రమపరచుకోవాలి. మన హృదయంలో మరి ఖాళీ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం సమృద్ధి చేత మనల్ని మనం నింపుకునే వారంగా ఉండాలి. అలాగే విశ్వాసం చేత మన హృదయాల్ని నింపుకునే వారంగా ఉండాలి. తద్వారానే మనం నిరీక్షణ కలిగి ఆయన కొరకై మనం ఎదురు చూసే వారంగా ఉంటాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఒక్కోసారి ప్రేమ తగ్గిపోద్ది. ప్రేమ అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సేవ
మరి సహకరించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, అది ఏ విషయమైనా సరే ప్రేమ తగ్గిపోతుంది. కారణం ఇదే. కాబట్టి అయితే ప్రేమ తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా సమృద్ధిగా కుమ్మరించబడింది. కాబట్టే మరి దేవాతి దేవుడు యేసు ప్రభువు వారు శత్రువులను ప్రేమించారు. మీ శత్రువులను ప్రేమించుడి, మీరు మిమ్మల్ని హింసించు వారి కొరకై ప్రార్థన చేయండి. ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమా? కాదు. కాబట్టి ఎవరైనా మంచిగా ఉంటే అసూయపడే ఈ లోకంలో శత్రువుల్ని ప్రేమించడం, హింసించే వరకు ప్రార్థన చేయటం అనేది ఎలా సాధ్యమంటే దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. కాబట్టి సమృద్ధి అయిన ప్రేమ కుమ్మరించబడింది. ఆ ప్రేమ కలిగి మనం ఏం చేయాలి? మన ఆయన కొరకై సేవ చేసే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఇలాంటి అనుభవాలతో మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. చివరిగా రెండవ రాజుల గ్రంథం 10వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము. అనేక మంది ఇశ్రాయేలు రాజులు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చారు. 2వ రాజులు 10వ అధ్యాయం. దేవుని యొక్క చిత్తాన్ని మనం కూడా నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 30వ వచనం. కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితేవు కనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే యెహూతో చెప్తున్నాడు. దీనికి ముందు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే ఆహాబు. ఆహాబు ఏం చేశాడంటే యెహోవా దృష్టికి కీడు చేయడానికి తన్ను తానే అమ్ముకొనిన ఆహాబు వంటి దుష్టుడి ఇశ్రాయేల్ రాజులు ఎవరు లేరని దేవుడే చెప్పాడు. ఎంతో దుర్మార్గంగా జీవిస్తూ వచ్చాడు. తన భార్య ఇలాగూ యెజబెలు, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే రాజ్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి విగ్రహాలతో నింపేసి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేటట్లుగా మరి ప్రజలందరినీ పురికొల్పినట్లుగా చూస్తున్నాం. దేవునికి ఎంతో కోపం వచ్చింది. అలాగే దేవుని యొక్క భక్తులను, ప్రవక్తలను చంపించారు వీళ్ళు. అయితే దేవుడు మరి ఒక మాట అంటూ ఉన్నాడు ఇక్కడ, యెహోవాను లేపాడు. ఈ ఆహాబు కుటుంబీకులందరినీ సంపూర్ణంగా మరి నాశనం చేయాలని దేవుడు తన హృదయంలో తలంచాడు. దేవుడు ఏదైతే తలంచాడో హృదయంలో దాన్నంతటినీ ఎవరు నెరవేర్చారో? యెహూ అనే ఒక వ్యక్తి ఇదంతటినీ జరిగించి, ఇదంతటిదంటే ఆహాబు కుటుంబీకులందరినీ సర్వనాశనం చేశాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు హృదయంలో సంతోషించి అంటూ ఉన్నాడు, నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించాడు. కాబట్టి దేవుని దృష్టికే న్యాయమైనది చేశాడు. దేవుని హృదయంలో ఉన్న ఆలోచన అంతటినీ నెరవేర్చాడు. కాబట్టే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమంటున్నాడు? 4వ తరం వరకు నీ సంతానము ఈ సింహాసనం మీద ఉంటుంది అని. అయితే దావీదు విషయం చూస్తే దావీదు విషయంలో దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయానుసారుడు. అయితే దావీదు యొక్క సింహాసనం యుగ యుగములు, సూర్యుడు ఉన్నంతకాలం. కారణం ఏంటంటే దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన అంతగా ఆయన తెలుసుకొని దేవుని హృదయానుసారంగా జీవించాడు. కాబట్టి అతను అబ్రహాము కుమారుడు, ఆదాము కుమారుడు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు.
కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ దావీదు సంతానంలో నుంచి రావడమే జరిగింది. ఎందుకు దావీదు యొక్క సింహాసనం యుగ యుగములు సూర్యుడు ఉన్నంతకాలము ఉంటుందని దేవుడు సెలవిచ్చాడంటే చూడండి, దేవుని హృదయ ఆలోచన చొప్పున యెహూ చేశాడు, 4 తరాలు వరకే ఇచ్చాడు. కానీ యుగ యుగములు భూమి ఉన్నంతకాలం అంటే ఎంతగా దేవుని యొక్క దృష్టికి ఆయన దేవుని హృదయానుసారంగా జీవించాడో, ఆ కార్యాలన్నీ నెరవేరుస్తూ వచ్చాడో గమనించవచ్చు. కాబట్టి దావీదు ఆయన ఒక దేవుని యొక్క భక్తుడు, దేవుని హృదయానుసారంగా జీవించిన వ్యక్తే కాదు, ప్రజల విషయంలో కూడా మంచి నాయకుడు ఆయన. ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళ బాధలను అర్థం చేసుకుని వాళ్ళని ఆదరించగలిగిన వాడు. కాబట్టి అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకోలేదు, అన్యాయం చేసిన వాడు కాదు. కాబట్టి ఈ విధంగా చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటికీ దేవుని హృదయానుసారుడు. కాబట్టి మనం కూడా దేవుని సేవా పరిచర్య, దేవుని కొరకై మనం మన పరిచర్య నిలిచేదిగా ఉండాలి అంటే, మన పరిచర్య దేవుని కొరకై వాడబడాలి అంటే ముఖ్యంగా మన హృదయం సరైనదిగా ఉండాలి. రెండోది, ఆయన హృదయాలోచన చొప్పున మన క్రియలను, మన జీవితాన్ని, మన పరిచర్యను ముందుకు తీసుకెళ్లే వారంగా ఉండాలి. లేదంటే మనం అనుకొని మన సొంత ఆలోచన చొప్పున కనుక చేస్తే అది నిలిచేదిగా ఉండదు. కాబట్టి దేవుని ఆలోచన అది స్థిరమైనది, అది ఎన్నటికీ తప్పిపోదు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచన ఎరిగి మనం జీవించే వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన సేవా పరిచర్యలో మన క్రైస్తవులంగా మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఒక రాంగ్ స్టెప్ వేసామంటే దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి దుష్టుడు కాసుకొని ఉంటాడు. కాబట్టి మనం ఆయన ఆలోచన తీసుకొని, ఆయన హృదయ ఆలోచన చొప్పున మనం గనక ముందుకు వెళ్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని దీవిస్తాడు. అనేకుల కొరకై దీవెనకరంగా మనల్ని మార్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. మన హృదయ స్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము అనేది మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాలు పొందుటకు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక.